యూరిన్ అనేది మన కంట్రోల్లో లేకుండా లీక్ అయిపోవటాన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. దానిలో 2 రకాలు ఉంటాయి: స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ అంటే దగ్గినా తుమ్మినా, అంటే పొట్టలో ఎలాంటి ప్రెషర్ పెరిగినా కూడా అది కూర్చొని పైకి లేవటం కావచ్చు, లేదా కొంచెం బెండ్ అవటం కావచ్చు, ఇలాంటిది ఏది చేసినా కూడా యూరిన్ అనేది లీక్ అవ్వచ్చు. దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మనం వెళ్ళాలి అనుకున్న తర్వాత బాత్రూమ్కి వెళ్ళేదాకా కూడా కంట్రోల్ చేసుకోలేకపోవటం. అంటే కొంతమందికి ఇంటికి వచ్చేదాకా అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో ఎప్పుడైతే కీ తెరుస్తారో అప్పటి నుంచి అర్జెంటుగా బాత్రూమ్కి పరిగెత్తాల్సి వస్తుంది. దీన్ని అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్లో కొంతవరకు యూరిన్ డ్రాప్స్ అనేవి పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ 2 కలిసి కూడా ఉండొచ్చు.